హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూయించే రెసిపీ ఎగ్ ఆమ్లెట్. దీని నేమ్ వచ్చేసి డబుల్ ఎగ్ ఆమ్లెట్. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గటానికి మనకి హెల్ప్ చేస్తుందనమాట. ఈ స్టైల్‌లో ఎగ్ ఆమ్లెట్ చేయండి. ఎప్పుడూ ఇలాగే ఆమ్లెట్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుందనమాట. పిల్లలు కూడా ఈ ఆమ్లెట్‌ని ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఈ అనేది కడుపు నిండిపోతుందనమాట. మధ్యాహ్నం వరకు ఆకలనేదే ఉండదండి. ఈ డబుల్ ఎగ్ ఆమ్లెట్‌లో మనకి 188 క్యాలరీస్ ఒస్తాయి. ప్రోటీన్స్ అయితే 12 ప్రోటీన్స్ ఒస్తాయన్నమాట. ఇక తయారీ విధానాన్ని చూద్దాం. బిఫోర్ దట్ ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. వీడియో చూసే టైంలో మీకు ఏ నిమిషమైనా నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఫస్ట్ నేను 2 ఎగ్స్ కోసమని ఈ క్వాంటిటీస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ సాల్ట్ అండ్ వాటర్ కారము వేసి మిక్స్ చేశాననమాట. ఎందుకంటే కారం అనేది ఎగ్ బీట్ చేసిన తర్వాత ప్రాపర్‌గా మిక్స్ అవ్వదు కాబట్టి వాటర్‌లో మిక్స్ చేసేసాను సాల్ట్‌ని, కారంని. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేశానండి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి పచ్చివి వేయలేదనమాట. నేను జస్ట్ ఓహ్, ఫ్రై చేసి వేశాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి వేశాననమాట. డైరెక్ట్‌గా కూడా వేయొచ్చు. కాతే కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటాయని పిల్లల కోసమని ఫస్టే ఫ్రై చేసి వేశాను. ఫ్రై చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి దీంట్లో 2 ఎగ్స్ బ్రేక్ చేసాము. అండ్ పసుపు వేసుకొని ఇక్కడొచ్చేసి నేను వీట్ ఫ్లోర్ వాడుతున్నాను. వీట్ ఫ్లోర్ అనేది మనకి హెల్త్‌కి మంచిది కాబట్టి ఈ ఎగ్‌లో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇది మంచి సాలిడ్‌గా ఉంటుంది. మనకి క్యాలరీస్ గూడా మంచిగొస్తాయి ఎగ్‌తో పాటు. అందుకని 2 స్పూన్స్ గోధుమ పిండయితే తీసుకున్నాననమాట. ఈ గోధుమ పిండి బాగా మిక్స్ అయ్యేటట్టు బీట్ చేసుకోవాలండి. మీకిట్లా కష్టము అనిపిస్తే గోధుమ పిండిని వాటర్‌లో మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా అయినా బాగా ప్రాపర్‌గా మిక్స్ అవుతుంది. కొద్దిగా టైం పడుతుంది గానీ, ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. చెప్పాను గదండీ! దీంట్లో టోటల్ 188 క్యాలరీస్ ఒస్తాయి. అండ్ ప్రోటీన్ గూడా నియర్లీ 13 గ్రామ్స్ ఒస్తాయన్నమాట. ఫ్యాట్స్ వచ్చేసి 15 గ్రామ్స్ ఉంటుంది. ఇది మెయిన్‌గా డైట్‌లో ఉండే వాళ్ళకైతే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. చూసారు గదా! నేను బాగా మనం కేక్ బ్యాటర్‌కి ఎట్లా బీట్ చేస్తామో అలా బీట్ చేసుకోవాలి. దీంట్లో పుదీనా వేశాను. కొద్దిగా కరివేపాకు వేసి సన్నగా కట్ చేసి కొత్తిమీర కూడా 2 లీవ్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది గూడా ఆప్షనల్. ఒకవేళ పిల్లలు తినరు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం బీట్ చేసుకున్నాము. ఆహ్, ఇప్పుడు పాన్ తీసుకొని పెద్ద పాన్ అండి. దోసల పాన్ తీసుకున్నాము. దీనికి బటర్ అప్లై చేస్తున్నాననమాట. టేస్ట్ కోసమని. బటర్ అయినా వేయొచ్చు, నెయ్యి అయినా వేయొచ్చు, లేదా ఆయిల్ అయినా వేయొచ్చండి. అది మన చాయిస్ అనమాట. మనం బీట్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ ఉంది గదా! దాన్ని వేసుకోండి. 2 ఆమ్లెట్స్‌గా అయినా వేసుకోవచ్చు. సింగిల్ ఆమ్లెట్ అయినా వేయొచ్చండి. ఫుల్‌గా తినగలరు అనుకుంటే సింగిల్ ఆమ్లెట్‌గా వేసి ఇచ్చామంటే మార్నింగ్ వాళ్ళకి ఆఫ్టర్‌నూన్ వరకు ఇంకా డైట్ అనేది సరిపోతుందనమాట. రు మొత్తం వేసిన తర్వాత నీట్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్ వేసాం కాబట్టి అది ఆటోమేటిక్‌గా స్ప్రెడ్ అవ్వదు. సో, నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు గదా! నేను పెనం మొత్తం ఫుల్‌గా వేశాను. మరీ పల్చగా వేయకండి. స్ప్రెడ్ చేసిన తర్వాత పైన కొద్దిగా నువ్వులు చల్లుతున్నాను. నువ్వులు కూడా మంచిదండి హెల్త్‌కి. నువ్వులు వేశాను. దీనిపైన కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేశాననమాట. పెప్పర్ కూడా ప్రతి ఏం వంటల్లో యాడ్ చేసుకుంటాను నేనైతే మోస్ట్‌లీ. పెప్పర్ ఏసిన తర్వాత కొద్దిగా బాయిల్ అయినప్పుడు మనము ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇది సిమ్‌లో పెట్టుకొని చేసుకోండి. ఎందుకంటే 2 సైడ్స్ అనేది మనము కాల్చట్లేదనమాట. వన్ సైడ్ అయితేనే సరిపోతుంది. చూసారు గదా! ఎంత ఈజీ ప్రాసెస్ అండి. చాలా హెల్తీ కూడా. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.